మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్లిన ఓ యువకుడు అక్కడే అందరూ చూస్తుండగానే ఊహించని పని చేశాడు. శ్మశాన వాటికలో మండుతున్న విద్యుత్ కొలిమిలోకి ఒక్కసారిగా దూకడంతో అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అతడిని బయటకు తీసిన తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఓ కుటుంబం వారి ముసలావిడ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 30 ఏళ్ల మనవడు అక్కడే ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా అతడు మండుతున్న విద్యుత్ కొలిమి వైపు పరిగెత్తి అందరూ చూస్తుండగానే అందులోకి దూకేశాడు. ఈ సీన్ను చూసిన అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్మశాన వాటిక సిబ్బంది వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొలిమిలో నుంచి యువకుడిని బయటకు లాగారు. అయితే అప్పటికే అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాథమికంగా అమ్మమ్మ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటి, ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలామంది ఇది నిజంగానే జరిగిందా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మమ్మ అంత్యక్రియల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.